హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ బాయ్స్ కిచెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదాలు సిరీస్లో ఇది మన సెకండ్ వీడియో. ఈరోజు మనము చక్కెర పొంగల్ చేయబోతున్నాము. మీరు ఫస్ట్ వీడియో చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదా మీ టాప్ రైట్లో కనిపించే ఐ కార్డ్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ 1/4 కప్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ చేసుకున్న పెసరపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని 3/4 గ్లాస్ రైస్ తీసుకొని కుక్కర్లో వేసుకొని కడుక్కున్నాను. అయితే ఇందులో నేను తీసుకున్న ఈ కొలతలో 3/4 రైస్, అయితే దీని ప్రకారం 1/4 పెసరపప్పు అనమాట. అందులో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అయితే రైస్ని ఎక్కువసేపు నానబెట్టకుండా కడిగిన వెంటనే వండుకోవాలి. రైస్ కుక్ అయిపోయింది, చూడండి రైస్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము రైస్ని ఏ గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటామో అదే గ్లాస్ మెజర్తో 3/4 బెల్లము, హాఫ్ క్వాంటిటీ షుగర్ యాడ్ చేసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసుకొని దీన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి.
ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ఇందులో మనం ఉడికించుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రైస్ పాకాన్ని మొత్తం పీల్చుకునే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం బాదం, కాజు మరియు కిస్మిస్ యాడ్ చేసుకొని వేగిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అయితే లాస్ట్‌గా ఇందులో కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే టెంపుల్లో లాగా గుమగుమలాడుతుంది. నా దగ్గర లేకపోవడం వల్ల నేను ఇందులో యాడ్ చేయలేకపోయాను. ఇంతే, ఎంతో రుచికరమైన చక్కెర పొంగల్ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.